హాయ్! హలో! నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మన ముందుకొచ్చేసారండి. ది బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. హాయ్ విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. నమస్కారం విజయ్ థాంక్ యూ గారు. సో మచ్. మీరు ప్రతిసారి ఏంటంటే యూనివర్సే మనకు అన్ని విషయాలు ముందుగానే చెప్తుంది. ఒక సైన్ ఇస్తుంది. మనం గుర్తించు అని చెప్తూ ఉంటారు. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే మనం ధనవంతులు అవ్వాలి అనుకుంటాం. హ్మ్. కానీ ధనవంతులు అవ్వబోతున్నారు అనే సైన్స్ కూడా యూనివర్స్ మనకి కొన్ని హింట్స్ ఇస్తుందంట. అది మనం తీసుకోలేం. బట్ దాన్ని మనం ఎలా గుర్తించగలం అంటారు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అవునండి, గుర్తించొచ్చండి సువర్ణ గారు. అయితే ధనవంతులు అవడానికంటే ముందుగా వారి కళల్లో మనీ గురించి బాగా వస్తుంటాయి మేడం. అంటే మనీని ఆల్రెడీ వారు పొందినట్టుగా, ఓకే, గోల్డ్‌ని చూస్తున్నట్టుగా, లేదా వారు పదే పదే మనీ గురించి వింటూ ఉంటారు. లేదా మనీని సంపాదించే పర్సన్స్ మధ్య వాళ్ళు ఉంటారు. సో, ఇవన్నీ సిగ్నల్స్ ఏంటంటే వారు త్వరలో ధనవంతులు అవ్వడానికి సిగ్నల్స్, యూనివర్స్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు. కొంచెం నేచర్ గూడా చూడండి, వారికి రాగానే అక్కడ పక్షులు వస్తుంటాయండి. వాళ్ళ చుట్టుపక్కన పక్షులు వచ్చినట్టు కనపడుతుంటాయి. ఓకే. యానిమల్స్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. అంటే వారి చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఆరా అనేది మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని కూడా మూమెంటం స్టార్ట్ చేస్తుంటాయి. ఒక తెలియని ఒక ఆనందం వస్తుంటుంది. ఎవరిని చూసినా ఏమి అనుభూతి కాదు. ఒక సైలెంట్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే నలుగురు ఎంతమంది ఉన్నా కూడా లోపల ఒక ప్రశాంతత వస్తుంది. సీతాకోకచిలుకల బటర్‌ఫ్లైస్ చుట్టూ తిరిగినట్టు అనిపిస్తుంది. అంటే డిఫరెంట్‌గా చెప్పాలంటే అంత నేచర్ సపోర్ట్ చేసినట్టుగా వారికి అనిపిస్తుంటదండి. సో, అటువంటి సిగ్నల్స్ చెప్పినప్పుడు త్వరలో వారు ధనవంతులు అవ్వడానికి వారు కారణం అంటే ఎక్కువ కలలో గాని, లేకపోతే వారి నిజ జీవితంలో గాని ధనవంతులు ఎక్కువగా వారితో మాట్లాడుతుంటారు. వాళ్ళతో మింగిల్ అవుతుంటారు. అది వారికి సైన్‌గా తీసుకోవచ్చు. అయితే ఇంకొంతమంది అంటారు, "సార్ మీ క్లాస్‌లో నేను ఇంకా డీటెయిల్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాను. నిజంగా మా క్లాస్‌కొస్తే రిజల్ట్స్ వస్తాయంటారు." అయితే నేనేమంటానంటే ఇక్కడ మీరు చూడండి, మనోరమ గారు మన క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత పొందిన రిజల్ట్స్ చూసినట్టయితే, "గుడ్ ఈవెనింగ్ సార్. ఐ యామ్ మనోరమ. టుడే మార్నింగ్ మీరు చెప్పిన కదా! అలాంటివి చేయడం వల్ల ఓకే. ఏదైతే రెడ్ కలర్ మీద చూడండి, యెల్లో కలర్ పేపర్ మీద రెడ్ పెన్‌తో రాయడం వలన మాకు రావాల్సిన అన్‌ఎక్స్‌పెక్టెడ్ 1,00,000 రూపీస్ వచ్చేసాయి సార్. ఐ యామ్ సో హ్యాపీ. థాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన పేపర్ మీద రాసిన రిజల్ట్స్ పక్కా 100 ఔట్ ఆఫ్ 100." చూడండి, మనం ఒకళ్ళిద్దరు కాదండి సువర్ణ హ్మ్. గారు, చూసినట్టయితే థాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి రిజల్ట్స్ ఎందుకొస్తున్నాయండి చెప్పనా? మన క్లాసెస్‌లో ఎలా ఉంటాయంటే థియరీ కంటే ప్రాక్టికాలిటీ ఎక్కువుంటాయి. హ్మ్. అసలు మనీ సంపాదించాలి అంటే ఏమేమి చేయాలి? అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? క్లారిటీ చాలామంది చేస్తారు విజువలైజేషన్ అండి. కానీ ఆ విజువలైజ్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తారండి. అంటే విజువలైజేషన్ అయినా, అఫర్మేషన్ అయినా గూడా ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళే చేయాలి గానీ, పైపైన చేస్తారు. అంటే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవండి. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా గనక అఫర్మేషన్ చేస్తే అది వర్కౌట్ అవ్వవు. అంటే లోపల ఎప్పుడు గూడా ఆనందకరమైన హై ఎనర్జిటీగా ఉండాలి. స్మైల్‌తో ఉండాలి ఫేస్. లోపల హ్యాపీనెస్ ఉండాలి. గుండెలో ధైర్యం ఉండాలి. కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నేను అచీవ్ అవ్వగలను అనే ఒక నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారిలోనే రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి, ఇంకో రిజల్ట్ చూసినట్టయితే జయశ్రీ గారిది. "సార్ 35 రూపీస్‌లో నాకు ఈరోజు 50,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. 1 డేకి 1 క్లాస్‌కి నాకు రిజల్ట్స్ వచ్చాయి." కొంతమంది ఏంటంటే ఇట్లా జాయిన్ అయిపోతారండి. హ్మ్. ఏంటి సుబ్రహ్మణ్య గారు? ఇలా హ్మ్. జాయిన్ అయిపోతే రిజల్ట్స్ వచ్చేస్తాయి. హ్మ్. అరే ఎందుకింత ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి సార్? ఏమన్నా మ్యాజిక్ ఉందా మీ క్లాస్‌లో అంటారు. హ్మ్. మ్యాజిక్ నా క్లాస్‌లో లేదండి. సబ్జెక్ట్ యూనివర్స్‌లో ఉంది. ఆ యూనివర్స్ ఏదైతే చెప్పిందో దాన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా రావడం వలన ఏంటంటే చూడండి మేడం, కొంతమందికి ఏందంటే మనీ స్ట్రక్ అయిపోతది మేడం. ఎందుకు స్ట్రక్ అయిపోతదంటే లోపల బ్లాక్స్ ఏర్పడతాయి. వాటిని మనీ బ్లాక్స్ అంటారు. ఎప్పుడైతే క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత షవరింగ్ ఉంటుంది మేడం. మనీ షవరింగ్ అంటే మనీ చూడండి, ఫ్రైడే రోజున ఏం చేపిస్తారంటే కనకధార వర్షం కురిపిస్తారు. అంటే ఒక విజువలైజేషన్, అంటే ఊహాత్మక చిత్రాల ద్వారా వాళ్ళ పైన గోల్డ్ ఫ్లోయింగ్ అనేది వస్తది మేడం. ఎప్పుడైతే గోల్డ్ వస్తదో అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ వెళ్ళినట్టు ఊహించుకోమని చెప్తుంటారు. దానికి తోడుగా నేనేం చేస్తానంటే వారి మనసులో మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా దర్శించమంటాను. ఎప్పుడైతే వారు చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ పట్ల వాళ్ళకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడతది. సింపుల్‌గా చెప్పాలంటే పాజిటివ్ ఆరా విస్తరిస్తది వాళ్ళ చుట్టుపక్కన. అలా వారు క్లాస్‌లోకి అటెండ్ అవ్వడం వల్ల ఎంతమందికి రిజల్ట్స్ వచ్చాయి నేను చెప్పట్లేదు. చేసి అంటే వాళ్ళ యొక్క రిజల్ట్స్ నేను చూపించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎందుకు సార్ ఎందుకంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక నెక్స్ట్ పేరు వేడి నీరు బంగాళాదుంపను మెత్తగా చేస్తే గుడ్డును గట్టిపరుస్తుంది. వేడి నీరే. ఇప్పుడు హాట్ వాటర్ ఉన్నాయండి సువర్ణ గారు. ఓకేనా? హ్మ్. హాట్ వాటర్‌లో బంగాళాదుంప ఏసాం. ఆ బంగాళాదుంప ఏమవుతది? మెత్తగా అయితది. అదే ఎగ్ ఏమైతది? గట్టిగా. గట్టిగా అయితది. ఎందుకు మేడం చెప్పండి? దాని స్వభావం వల్ల. అంటే ఇప్పుడు మీరు బంగాళాదుంపలాగా మెత్తగా అవుతారా? లేదా గట్టిగా ఎగ్‌లాగా అవుతారా? గట్టిగా. మీ ఇష్టం. సో, మిమ్మల్ని ఏం చేశారు? ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ మీ జీవితంలో, అంటే ప్రతి మనిషికి ఛాలెంజ్ లేకుండా ఉండలేరు మేడం. మీకైనా, నాకైనా, ఎవరికైనా. ఛాలెంజింగ్ లేని వ్యక్తి అంటూ ఉండడు. బట్ ఆ ఛాలెంజింగ్ ఎదురైనప్పుడు తను ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అన్న తీరును బట్టే తన లైఫ్ ఉంటుంది. అదే ఎగ్ ఏమైంది?
గట్టిగా అయింది. అంటే గట్టిగా దృఢంగా అవ్వాలి. ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు నా వల్ల కాదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటే బంగాళాదుంపలాగా అయిపోతారు. అదే లేదు, నేను ఏదైనా సరే వస్తే నేను సాధిస్తాను, సాధించి చూపిస్తాను. నన్ను ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి నవ్వారో వారికి నా సక్సెసే సమాధానం అనుకుంటే ఇక్కడ ఎగ్గులాగా గట్టిగా అవుతారు. అంటే చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు మెత్తగా అవుతావా, గట్టిగా అవుతావా? ఛాలెంజింగ్ ఎదురైందంటే ఒక్కొక్క వ్యక్తి చూడండి, 9th క్లాస్ ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది మేడం? 9th క్లాస్ క్వశ్చన్ పేపరే వస్తుంది. 10th క్లాస్‌లో 10th క్లాసే. ఇంటర్మీడియేట్‌లో ఇంటర్మీడియేట్. అంటే మీకు డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చిందంటే మీ స్టాండర్డ్ పెరిగినట్టు. హైనట్టే. అలాంటి మీరు స్టాండర్డ్ హైలే అనుకోరు గానీ, మనకు తక్కువ వచ్చిందని చెప్పేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుంటే మీరు ఎలాగైనా సరే, ఎలా ఉన్నవారైనా సరే అలా తయారవుతారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన మైండ్ సెట్ మారిపోద్దండి. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతదో, మన జీవితంలో మనం ఏది కావాలనుకుంటే అది సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా నా ట్రైనింగ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పనండి నేను. ఎందుకంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పకుండా, ఫస్ట్ వాళ్ళొక మైండ్‌కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే చెప్తాను. ఎందుకంటే చూడండి, సాఫ్ట్ సాయిల్‌నే మనం విత్తనాలు వేస్తే మొలకెత్తుతాయి మేడం. అంతే కదా! ఒక రిజిడ్‌గా ఉంది. బండరాయి ఉంది. బండరాయి మీద ఒక విత్తనం వేశారు. మొలకెత్తుదా? రాదు. ఇక్కడ కూడా అంతే అండి. కొంతమంది అడుగుతారు, "సార్ నాకు రిజల్ట్స్ రావట్లేదంటే," నువ్వు రిజల్ట్స్ రావాలంటే క్లాస్‌లోకి రావాలి. అంతే కదండీ! అక్కడ ఉండి చూసుకుంటూ నాకు రిజల్ట్స్ రావాలంటే కాదు కదా! సో, క్లాస్‌కొచ్చి సిస్టమాటిక్ వేలో గురుముఖంగా మీరు సాధన చేస్తే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వం విజయ్ గారు. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. లాస్ట్ సెట్లు నేను రీసెంట్ ఎగ్జామ్ రాశానండి. నాకు 248 ర్యాంక్ వచ్చింది. అయితే అందులో రాయడానికంటే ముందు నాకు ధైర్యం గాని, సలహాలు గాని, నా మీద నమ్మకం పెరగడానికి గాని కారణం మాత్రం మీరే సార్. అసలుకి నేను లాయర్ అవ్వాలి, నేను పాస్ అయ్యాను. ఈ రెండే అనుకున్నా రాసుకుంటున్నా ప్రతిసారి మెడిటేషన్ చేసేటప్పుడు. మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యాను. నాకు కొన్ని టిప్స్ చెప్పారు, అవి ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేను గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాను. ఇక సక్సెస్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల, హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను. ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1,000 ఉండేది సార్. ప్రెసెంట్ 8,000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్. నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. ఫస్ట్ మా హస్బెండ్ నాతో ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పనటం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్.
సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకవి. క్లాస్ వినబట్టి కూడా 2, 3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్‌గా సార్ 15 డేస్ అవుతుంది. నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అవునండి. అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఉమ్. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అవును. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికే వచ్చి వెళ్తున్నాను. ఓకే. ఓకే. రైట్. అది థ్యాంక్ కూడా ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. ఓకే. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. ఓ గ్రేట్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 మీ లక్షలు క్లాస్ ఇల్లు వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి, మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.